జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. మళ్ళీ చెప్తున్నాను, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతి త్వరలో యశోద ఇంటి కోడలవుతుంది. అప్పుడు నువ్వెంత ఏడ్చినా నేను విన్నామ్మా. ఎందుకంటే కోర్టు నా యశోద తప్పు చేయలేదని నిరూపిస్తుంది కాబట్టి. నాకు యశోదకి దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి పిలవడానికి సిద్ధంగా ఉండు. ప్రొసీడ్. మై లార్డ్, నిన్న గౌరవనీయులైన లాయర్ నళిని గారు ఊర్మిళ గారి గురించి చెప్తూ ఆవిడ మీద చేసిన ఆరోపణలు సభ్య సమాజం ఒప్పుకోదు అని అన్నారు కదా. అలాంటి సభ్య సమాజం తలెత్తుకునేలా చేసిన ఊర్మిళ గారిని బోన్లోకి ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. మీ పేరేంటి? ఊర్మిళ. ఒట్టి ఊర్మిళనేనా? ఇంటి పేరు లాంటివేమీ లేవా? ఉంది, పరమి ఊర్మిళ. అది మీ ఇంటి పేరా లేకపోతే మీ ఆయన ఇంటి పేరా? మా ఆయన గారి ఇంటి పేరే. మరి మీ ఇంటి పేరేంటి? ఇప్పుడు మా ఇంటి పేరుతో మీకేం అవసరం? ప్లీజ్, అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి. మీ ఇంటి పేరేంటి? తెలీదు. తెలీదు అంటే? నిజంగానే తెలీదు. ఎందుకంటే నేనొక అనాథని. నాకు ఎవరూ లేరు. నేను అనాథాశ్రమంలో పెరిగాను. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీ గురించి మా నళిని మేడం చాలా గొప్పగా చెప్పారు. ఆమె చెప్పిన తర్వాత మీ గురించి నేను సర్చ్ చేశాను. మీరు ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు. గర్భిణీ స్త్రీలకి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ప్రతి పల్లెటూరికి వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ప్రతి హాస్టల్లో, ప్రతి లేడీస్ హాస్టల్లో, జెంట్స్ హాస్టల్లో కాదు, లేడీస్ హాస్టల్స్లో మాత్రం మీరు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాపం బాయ్స్ హాస్టల్స్ ఏం చేశాయి? ఓకే, మీరేం టెన్షన్ పడకండి. సాటి ఆడదానిగా ఆడవాళ్ల మీద ప్రేమ ఉండబట్టి లేడీస్ హాస్టల్లో వైద్య సేవలు అందిస్తూ ఉండొచ్చు. నిజంగా మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్. అంతేకాదు, మీరు మీ దగ్గర పనిచేసే డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ కాలనీయే కట్టించారు. ఇది మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ మీద మీకున్న ప్రేమ. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ఊర్మిళ గారికి మనందరం ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి.
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఝాన్సీ గారు, మీరేం చేస్తున్నారు? ఐమ్ సారీ మై లార్డ్. స్ట్రైట్గా పాయింట్కి వస్తే నా క్లయింట్ యశోద మీరు ఆడవాళ్లతో పసిబిడ్డలతో వ్యాపారం చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేసింది. ఆ ఆరోపణ గురించి మీరేమంటారు? ఆరోపణ అని మీరే అంటున్నారు కదా, అది ఆరోపణే, అంత అబద్ధం. అబద్ధం అని సింపుల్గా తప్పించుకోవాలని చూడకండి. కొంచెం వివరంగా చెప్పండి. నాకు నళిని మేడం లాగా ఎక్కువ నాలెడ్జ్ లేదు. అబ్జెక్షన్ మీ లార్డ్. లాయర్ ఝాన్సీ గారు నన్ను ఊర్మిళ గారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది సబబు కాదని మీకు తెలియజేస్తున్నాను. ఝాన్సీ గారు, కొంచెం మనోభావాలు దెబ్బతినకుండా మీరు ప్రశ్నలు అడిగితే మంచిది. అలాగే మై లార్డ్. చెప్పండి ఊర్మిళ గారు, యశోద చేసిన ఆరోపణ గురించి మీరేమంటారు? నేను ఎన్నో హాస్పిటల్స్ కట్టించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నానన్నది నిజం. వైద్యం అన్నది కార్పొరేట్ అయిపోయిన తర్వాత చాలా హాస్పిటల్స్ ప్రజల ప్రాణాల మీద వ్యాపారం చేయడం మొదలుపెట్టాయి. నేనలా వ్యాపారం చేసేదాన్ని కాదు. అందుకే నేనంటే గిట్టని వాళ్ళందరూ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. నిజమే మేడం, పండున్న చెట్లకే రాళ్ల దెబ్బలు. మీరు చాలా గ్రేట్. మీరంటే పడని వాళ్ళెవరో వాళ్ల పేర్లు చెప్పగలరా? ఒక్కరేంటి, చాలా మంది ఉన్నారు. మీరు కూడా యశోదలాగా ఆరోపణలు చేయకండి ఊర్మిళ గారు. ఏం మాట్లాడినా ఆధారాలతో సహా ఉండాలి. సరే, ఇక ఈ విషయం కంటే ముందు నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఏంటది? మీరు అనాథ అన్నారు. మరి మీకు ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? మీరు ఏ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా పొందారు? నేను డాక్టర్ అని నీకు చెప్పానా? నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. మరి డాక్టర్ కాకపోతే ఇంకేంటి, నర్సా? అవును. మరి సాదాసీదా జీతం వచ్చే ఒక నర్స్కి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎక్కడిది?